ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In the videos relating to the GST fundamentals, we try to learn different important topics relating to the GST. మనం జిఎస్టీ ఫండమెంటల్స్ అనేటువంటి సబ్జెక్ట్లో అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్ అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ది సెషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ us స్టార్ట్ ది సెషన్. ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. బిఫోర్ enactment of the GST, the tax structure in India was divided into two categories. The total tax structure has been divided into two categories. One is direct taxes and second one is indirect taxes. So direct taxes means the burden of which cannot be shifted to anybody else and thus it is levied on the assessee and has to be borne by the assessee himself. Example: income tax, wealth tax, corporate tax, estate duty, etc. సో మనకు జిఎస్టీ రాకముందు ఇండియాలో ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉండేది అంటే మనకు మొత్తం రెండు రకాలైనటువంటి ట్యాక్సులు మన దేశంలో విధించబడేటువంటివి. ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండు పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమిటంటే ఏవైతే ప్రత్యక్షంగా ఒక వ్యక్తి మీద విధించబడతాయో ఆ వ్యక్తి మాత్రమే ఆ యొక్క బర్డన్ను అనుభవించవలసి ఉంటుంది. అంటే ఆ ట్యాక్స్ను అతను మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. దానిని వేరే వాళ్లకు బదిలీ చేయడానికి వీలు ఉండదు. ఉదాహరణకు ఆదాయ పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్ష పన్నుల కిందికి వస్తాయి. ఇక రెండవ కేటగిరీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీన్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఎ ట్యాక్స్ which is levied on one person but the burden of tax keeps shifting to another person in the production supply chain and is finally borne by the ultimate consumer. సో పరోక్ష పన్ను అంటే ఏమిటంటే ఏ పన్ను అయితే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి వీలవుతుందో దానినే పరోక్ష పన్ను అంటారు. సో ఈ పరోక్ష పన్ను అనేది మొదట ఉత్పత్తిదారుని మీద, తర్వాత పంపిణీ మార్గంలో సహకరించేటువంటి వ్యాపారస్తుల మీద, తర్వాత ఆ ట్యాక్స్ అంతా కూడా అల్టిమేట్గా కన్జ్యూమర్ మీద షిఫ్ట్ చేయబడుతుంది. అందుకే దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో మన దేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ అమలులోకి రాకముందు there are several indirect taxes that were levied by both central government, state government. So various indirect taxes levied in India before GST
రకరకాలైనటువంటి పరోక్ష పన్నులు అనేవి మన దేశంలో విధించబడేటువంటివి. అవి ఏమిటంటే ఎక్సైజ్ డ్యూటీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దట్ ఈజ్ వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సిఎస్టీ, ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, taxes on lottery, betting and gambling. These are the various indirect taxes that were levied by the state governments, central governments or local governments, whatever the government may be. Various taxes they used to collect from the traders, consumers and manufacturers. So the features of Indian indirect taxes. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇండియాలో ఉన్నటువంటి ఈ పరోక్ష పన్నుల విధానం యొక్క లక్షణాలు ఏమిటాయా అంటే, నెంబర్ 1 బేసిస్ ఆఫ్ లెవీ, అంటే పన్ను విధించడానికి ఆధారభూతమైనటువంటి అంశాలు ఏమిటాయా అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, పర్చేజ్, సేల్, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. సో మనకు పరోక్ష పన్ను అనేది వివిధ దశలలో విధించేటువంటి వారు. అవి ఉత్పత్తి కానివ్వండి, సరుకులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కావచ్చు, సరుకులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం కావచ్చు, కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, సేవలు అందజేయడం కావచ్చు. సో ఈ దశలలో వివిధ రకాలైనటువంటి దశలలో వివిధ రకాలైనటువంటి ట్యాక్సులు అనేవి మన దేశంలో ఇంతకుముందు వసూలు చేసేటువంటి వారు. నెంబర్ 2 paid by taxpayers, borne by tax bearers. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో మనకు ట్యాక్స్ పెయిడ్ బై ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ ఎవరు చెల్లించినా ఆ ట్యాక్స్ ఇండైరెక్ట్గా మనకు కన్జ్యూమర్కే అల్టిమేట్గా కన్జ్యూమర్ చేతనే వసూలు చేయబడేది. అంటే ఉత్పత్తిదారుడు చెల్లించినా, వ్యాపారస్తుడు చెల్లించినా, పంపిణీదారుడు చెల్లించినా ఆ ట్యాక్స్ మొత్తం మళ్ళీ అల్టిమేట్గా వినియోగదారు నుంచే వసూలు చేసుకుంటారు. నెక్స్ట్ నెంబర్ 3 మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ టు ది గవర్నమెంట్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ సోర్స్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ పరోక్ష పన్నులు అనేవి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక మేజర్ సోర్సుగా భావించి దాని ద్వారానే ఆదాయాన్ని పెంచుకునేటువంటి వారు. నెంబర్ 4 దీస్ ట్యాక్సెస్ ఆర్ పెయిడ్ ఇండైరెక్ట్లీ టు ది గవర్నమెంట్. సో మనకు ఇవి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాబట్టి దీస్ ట్యాక్సెస్ ఆర్ ఇండైరెక్ట్లీ పెయిడ్ టు ది గవర్నమెంట్, అంటే పరోక్షంగా గవర్నమెంట్కు ఈ ట్యాక్సులు అనేవి చెల్లించబడేటువంటి, ప్రత్యక్షంగా కాదు. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువును కొంటే ఆటోమేటిక్గా దాని మీద మనం చెల్లించేటువంటి సొమ్ము ట్యాక్స్ అనేది గవర్నమెంట్కు చేరుతుంది, అందుకే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. నెంబర్ 5 ట్యాక్సబుల్ ఈవెంట్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్సబుల్ ఈవెంట్ ఏమిటాయా అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తి, ఇంపోర్ట్స్, దిగుమతి, ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు, పర్చేజ్, కొనుగోలు, సేల్స్, అమ్మకాలు, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ అంటే సేవలు అందజేయడం. ఈ అంశాలన్నీ కూడా ట్యాక్సబుల్ ఈవెంట్స్గా భావించి ఆయా అంశాలు ఆయా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ప్రభుత్వం అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది విధించడం జరిగేది. నెక్స్ట్ ది ఇండియన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇండియన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఏముంటాయంటే ది రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మనకు పెద్ద మొత్తంలో వసూలు చేయడం వల్ల వాటి వల్ల పెద్ద మొత్తంలో ఆదాయం రావడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం సమకూరడం ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ది గవర్నమెంట్స్ could not do anything for the development of the economy. Number 2 regulation of international trade. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది రెగ్యులేట్ చేయబడేది కూడా మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ద్వారానే.
అంటే ఇప్పుడు మనకు ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ పరిస్థితులకు అనుగుణంగా వాటి మీద ట్యాక్స్ ఎక్కువగా పెంచడం లేదా తగ్గించడం, వీటి ద్వారా ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వర్తకాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక మార్గం. నెంబర్ 3, రెగ్యులేట్స్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. సో ఏ ఏ ట్రాన్సాక్షన్స్ అయితే మనకు అనవసరమని భావిస్తుందో ప్రభుత్వం వాటి మీద ఎక్కువ ట్యాక్సులు విధించడం, సో తద్వారా వాటిని ట్రాన్సాక్షన్లను తగ్గించడం ద్వారా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ను రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్కు అవకాశం అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా సమకూరుతుంది. నెక్స్ట్ నెంబర్ 4, సైకలాజికల్ అడ్వాంటేజ్ ఫర్ కన్జ్యూమర్. సో కన్జ్యూమర్కి కూడా ఏంటంటే సైకలాజికల్గా ఇట్ ఈస్ అడ్వాంటేజ్. అంటే మనం డైరెక్ట్గా వస్తువుల మీద ట్యాక్స్ చెల్లించడం లేదు, ఇండైరెక్ట్గా చెల్లిస్తున్నాం కాబట్టి మనకు దాని యొక్క సైకలాజికల్ ఇంపాక్ట్ అంటే మనం ట్యాక్స్ ఏమీ చెల్లించట్లేదు అనే భావనతోనే వినియోగదారుడు ఉంటాడు. నెక్స్ట్ నెంబర్ 5, సైకలాజికల్ అడ్వాంటేజ్ ఫర్ డీలర్ ఆల్సో. డీలర్ దో ఈజ్ పేయింగ్ ట్యాక్స్ టు ది గవర్నమెంట్, అల్టిమేట్లీ ద ట్యాక్స్ బర్డన్ ఈజ్ గోయింగ్ టు షిఫ్టెడ్ టు ది కన్జ్యూమర్. సో కన్జ్యూమర్కే అతను చెల్లించినటువంటి ట్యాక్స్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి సైకలాజికల్గా అతను కూడా బర్డన్గా ఫీల్ కాడు. నెక్స్ట్ నెంబర్ 6, మేజర్ సోర్స్ ఫర్ రెవెన్యూ. ప్రభుత్వానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉపయోగపడుతూ ఉంది. నెక్స్ట్ లెసర్ ట్యాక్స్ ఎవేజన్. సో ట్యాక్స్ ఎవేజన్ అంటే ట్యాక్స్ ఎగవేయడం అనేది తక్కువగా జరిగేటువంటిది. నెక్స్ట్ నెంబర్ 8, ఈజియర్ టు కలెక్ట్. సులభంగా పరోక్ష పన్ను అనేది వసూలు చేయడం సులభంగా చేసేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వినియోగదారుడు ఒక వస్తువు కొంటే ఆ వస్తువు యొక్క ధర చెల్లిస్తాడు, సో అందులోనే దాని మీద చెల్లించేటువంటి ట్యాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఈజీ టు కలెక్ట్. సపరేట్గా ట్యాక్స్ ఏం వసూలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈజీ టు కలెక్ట్. నెక్స్ట్ నెంబర్ 9, బూస్ట్ అప్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేవి పెంచడానికి ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. బికాస్ ది గవర్నమెంట్ కెన్ reduce the tax on exports as and when it is necessary. Next number 10, protection to indigenous industries. సో స్వదేశీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక మంచి సాధనంగా కూడా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నెంబర్ 11, ఈజీ రికార్డ్స్ కీపింగ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మెయింటైన్ రికార్డ్స్ ఇన్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. సులభంగా వ్యాపారానికి సంబంధించినటువంటి రికార్డ్స్, ట్యాక్స్కు సంబంధించినటువంటి రికార్డ్స్ సులభంగా మెయింటైన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 12, గ్రోత్ ఆఫ్ ఎస్ఎస్ఐ సెక్టార్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సెక్టార్ విల్ గ్రో యాజ్ ది గవర్నమెంట్ used to give more and more concessions, tax advantages to the small scale industry. Therefore the small scale industry used to grow and contribute more to the economic development of the country. సో చిన్న పరిశ్రమలకు ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి రాయితీలు ఇవ్వడం వల్ల ఈ సెక్టార్స్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. నెక్స్ట్ 13, ప్రమోట్స్ గ్రోత్ ఆఫ్ SEZ. SEZ మీన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంకరేజింగ్ ది ఎక్స్పోర్ట్స్. సో దీస్ యూనిట్స్ ట్రై టు export more and more goods and earn more and more foreign currency so that the government could take up more and more activities relating to the economic development. సో SEZలు బాగా అభివృద్ధి చెందడానికి ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉపయోగపడింది. నెక్స్ట్ 14, అడ్వాంటేజ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫెసిలిటీ. సో వివిధ రకాలైనటువంటి కన్సెషన్స్, వివిధ రకాలైనటువంటి తగ్గింపులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అవసరానికి తగ్గట్టుగా కొన్ని రంగాలకు రాయితీలు ఇవ్వడం, కొన్ని రంగాలకు ఎంకరేజ్మెంట్గా ట్యాక్సులు తగ్గించడం, కొన్నిటికి ట్యాక్సులు తీసివేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సిస్టంలో అడ్వాంటేజ్గా ఉండేవి. నెక్స్ట్ 15, అవాయిడ్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ విల్ నాట్ బి దేర్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే పన్ను మీద పన్ను అనేది తక్కువగా ఉండేది. నెక్స్ట్ 16, ఎలక్ట్రానిక్ రికార్డ్ కీపింగ్. సో ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేవి
సులభంగా మెయింటైన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇవి మనకు అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండియన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్. నెక్స్ట్, ది షార్ట్ కమింగ్స్. వాట్ ఆర్ ద షార్ట్ కమింగ్స్ ఆర్ limitations of Indian indirect tax system? So in the list of shortcomings, number 1, cascading effect. So cascading effect means the tax will be calculated on tax already paid. That means the పన్ను మీద పన్ను విధించడం అనేది మనకు పాత ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఒక ప్రధానమైనటువంటి లిమిటేషన్ ఆర్ షార్ట్ కమింగ్. నెక్స్ట్, నెంబర్ 2, ఎగ్జంప్షన్స్ అండ్ కన్సెషన్స్. సో మనకు ఎగ్జంప్షన్స్ అండ్ కన్సెషన్స్ ఆర్ యూజ్డ్ టు బి ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ టు ది డిఫరెంట్ సెక్టార్స్. సో keeping in view these exemptions and concessions, various sectors used to take these exemptions as advantage and try to improve their performance. But in certain cases, these concessions and exemptions are used in a negative sense, and they used to evade tax by using these exemptions and concessions. Number 3, lack of transparency. మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువగా ఉండేటువంటిది. అంటే ఏమి జరుగుతూ ఉంది అనేది మనకు క్లియర్గా ప్రభుత్వం వద్ద కానీ, స్టేట్ గవర్నమెంట్ వద్ద కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వద్ద కానీ సరైనటువంటి ట్రాన్స్పరెంట్ విధానంలో ఈ విధానం అమలు చేయబడలేదు. నెంబర్ 4, మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ ట్యాక్సేషన్. మనకు జిఎస్టీ అమలులోకి రాకముందు మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ ట్యాక్సేషన్ అనేది ఇట్స్ ఏ మేజర్ డిసడ్వాంటేజ్. అంటే వివిధ దశలలో ట్యాక్సులు అనేవి విధించేటువంటి వారు. సో ఆ విధంగా ఉన్నప్పుడు వస్తువుల మీదనే కాకుండా ఆ వస్తువుల మీద చెల్లించినటువంటి పన్ను మీద కూడా మరలా తిరిగి పన్ను విధించేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఇది మరొక షార్ట్ కమింగ్. నెంబర్ 5, ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ప్రొవిజన్స్ అండ్ రేట్స్. సో మనకు రకరకాలైనటువంటి ట్యాక్సులు, రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, రకరకాలైనటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండడం వల్ల, యూనిఫార్మిటీ అనేది లేకపోవడం వల్ల ఎవరు ఏ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారు అనేది అది అందరికీ అప్లికబుల్ కాకుండా ఒక్కొక్క డిఫరెంట్ సెక్టార్స్కు, డిఫరెంట్ రాష్ట్రాలు, డిఫరెంట్ ప్రాంతాలలో వివిధ వస్తువులకు రకరకాలైనటువంటి ట్యాక్సులు వసూలు చేయడం వల్ల అది ఒక ప్రధానమైనటువంటి లిమిటేషన్గా మనకు ఏర్పడింది. నెంబర్ 6, డబల్ ట్యాక్సేషన్. సో డబల్ ట్యాక్సేషన్, ఒక వస్తువు మీద రకరకాలైనటువంటి ట్యాక్సులు. ఆల్రెడీ ఒక ట్యాక్స్ కట్టి ఉంటాం, మరలా ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ట్యాక్స్ కట్టి మనం సరుకును రవాణా చేస్తున్నాం. సో సపోజ్ అదే సరుకును మరలా ఇంకో రాష్ట్రంలో ప్రవేశిస్తే ఆ రాష్ట్రంలో కూడా దాని మీద మరలా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ డబల్ ట్యాక్సేషన్. నెంబర్ 7, నేరో బేస్. సో మనకు ట్యాక్స్ విధించేటువంటి విధానం అనేది మనకు సక్రమంగా చట్టంలో నిర్దేశించబడలేదు. సో దానివల్లనే చాలామంది ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టడానికి అవకాశం అనేది ఏర్పడింది. నెంబర్ 8, నో క్లారిటీ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మనకు ఏవి గూడ్స్, ఏవి సర్వీసెస్ అనేది చట్టంలో క్లియర్గా డిఫైన్ చేయలేదు. క్లారిటీ, ఏ వస్తువులు మనము గూడ్స్ అని పిలుస్తాము, వేటిని సర్వీసెస్గా పిలుస్తాము అనేది చట్టాలలో మనకు క్లారిటీగా డెఫినేషన్ అనేది లేదు. నెంబర్ 9, ఇన్ఫ్లేషనరీ ఇన్ నేచర్. సో ప్రభుత్వము ఇన్ఫ్లేషనరీ సిచ్యువేషన్కు తగ్గట్టుగా, తన అవసరాలకు తగ్గట్టుగా కొన్ని వస్తువుల మీద ట్యాక్సులు పెంచుకుంటూ పోతూ ఉండేది. సో కొన్ని వస్తువుల మీద ట్యాక్సులు తగ్గిస్తూ వస్తూ ఉండేది. సో దానివల్ల ఏమైపోయిందంటే మన దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువైపోయింది. అంటే వస్తువుల యొక్క ధరలు అనేవి విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఏర్పడింది. నెంబర్ 10, ఇంపాక్ట్ ఆన్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. సో డొమెస్టిక్ ఇండస్ట్రీ మీన్స్ మన దేశీయ పరిశ్రమల మీద దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే రకరకాలైనటువంటి ట్యాక్సులు చెల్లించవలసి రావడం వల్ల
దానివల్ల ట్యాక్స్ బర్డన్ వ్యాపారస్తులకు కానీ కస్టమర్లకు కానీ బాగా ఎక్కువగా ఏర్పడడం వల్ల అవి అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా పోయింది. నెంబర్ 11, నో డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమవుతుందంటే మనకు పేదవాడైనా ధనవంతుడైనా ఎవరైనా సరే నో డిఫరెన్స్, ట్యాక్స్ ఖచ్చితంగా చెల్లించాల్సిందే. కాబట్టి అది మరొక ముఖ్యమైనటువంటి లిమిటేషన్. నెక్స్ట్ నెంబర్ 12, ట్యాక్స్ ఎవేజన్. సో ఈ రకరకాలైనటువంటి కారణాల వల్ల, రకరకాలైనటువంటి షార్ట్ కమింగ్స్ ఉండడం వల్ల చాలామంది ట్యాక్స్ ఎవేజన్ అంటే ట్యాక్స్ చెల్లించకుండా ప్రభుత్వానికి దొంగ లెక్కలు రాసి వ్యాపారం జరిగినా జరగనట్లుగా, ట్యాక్స్ వసూలు చేసినా వసూలు చేయనట్లుగా లెక్కలు సృష్టించి ట్యాక్స్ను ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేటువంటిది. సో ఈ షార్ట్ కమింగ్స్ ఉండడం వల్లనే, ఈ లిమిటేషన్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఉండడం వల్లనే మన దేశంలో ఈ జిఎస్టీ అనేది మనకు ఆవిర్భవించడం జరిగింది. సో ఈ జిఎస్టీ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి నినాదంతో మన దేశంలో జిఎస్టీ అనేది ఆవిర్భవించింది. సో ఈ జిఎస్టీకి దాని యొక్క లక్షణాలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలను మనము నెక్స్ట్ వీడియోలో